రాజధాని అమరావతికి మద్దతు పలకని జగన్ కు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని మాజీ ఎమ్మెల్సీ అంగరే రామ్మోహన్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా దేశంలో అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయని అన్నారు. ఈ విషయంలో జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోయారని విమర్శించారు. అమరావతి ఏకైక రాజధానిగా కోరుకుంటూ 33,000 ఎకరాలు అందించిన రైతులను నడి రోడ్డు మీద జగన్ వదిలేశారని విమర్శించారు. మహిళా సోదరులందరూ కూడా ఇంతమంది ఈ బిల్లుకి అన్ని పార్టీలు మద్దతు తెలిపితే మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్ ఒక పిచ్చెక్కిన వాడిలాగా రేపు నుంచి పిచ్చి హాస్పిటల్ పోవడం తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉండడానికి జగన్ గారు అర్హత లేదు. ఎందుకు చేతనంటే ప్రజలందరూ ఏకైక రాజధాని అమరావతి కావాలని కోరుకుంటే దాన్ని 3 ముక్కలు చేయాలని విశ్వప్రయత్నం చేసినటువంటి జగన్ పిచ్చి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తాడు? ఇతన్ని చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, చరిత్రహీనుడు. ఇతర సమాజంలో ఉంటాక పనికిరాడు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఇప్పుడైనా మీరు తెచ్చి మీ పార్టీకి రచనమ చేయని ఏమాత్రం ప్రజల పట్ల మీకు జ్ఞానం ఉన్నా, రైతుల పట్ల విజ్ఞానం ఉన్నా, 33,000 ఎకరాలు రైతులు ఇస్తే మీరు వాళ్ళని నడి రోడ్డు మీద పడేసారే, రైతుల్ని అన్ని విధాలా బాధపెట్టారే. అంచేత మీకు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అర్హత జగన్ గారు లేదు. ఇప్పటికైనా మీరు సిగ్గుమాల పళ్ళు మాని మనసు మార్చుకోండి. ఈ ఏకైక రాజధానికి మద్దతుగా మోడీ గారు వీళ్ళందరూ కూడా నాయకులందరూ వచ్చి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో డెవలప్ చేయాలనుకున్నారు. ఇవాళ మనందరూ కూడా గర్వించదగ్గ రాష్ట్రం ఈ రాష్ట్రం. ఒక హైదరాబాద్ నుంచి రాజధానిగా అమరావతి తయారు చేసే ప్రయత్నం చేస్తారు. అమరావతి మనకి సపరేట్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి లేట్ అయినప్పటికైనా మనకి మంచి జరుగుతుందని లేటెస్ట్ గా వచ్చినటువంటి తీర్మానానికి మనందరం కూడా చాలా సంతోషించాలి. ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎన్ని వంకర వేసాలు వేసినప్పటికైనా తెలివితేటలుంటే జనాలు మోసం చేయొచ్చు కానీ భగవంతుడిని మోసం చేయలేవనే దానికి ఒక నిదర్శనం అని చెప్పి ఈ రోజు మనం చెప్పుకోవడంలో సందేహం లేదు. అలాంటి మంచి మనకి ఎప్పటి నుంచో అమరావతి, మరి మన రాష్ట్రం ఏర్పడ్డా కాడి నుంచి అమరావతి రాజధాని చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే చేశారో ఆ రకంగా తీర్పు వచ్చినందుకు మరొక్కసారి కేంద్రానికి, రాష్ట్ర ప్రజలకు, మరి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హృదయపూర్వక అమరావతి మనకి సపరేట్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన